తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బొజ్జల రిషితారెడ్డిపై శ్రీకాళహస్తి వైసీపీ తాగుబోతు కార్యకర్తలు దాడి. తన భర్త గెలుపు కోసం ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీ నందు వార్డు పర్యటన నిర్వహిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డిపై వైఎస్ఆర్సీపీ గుండాలు పక్కా ప్లాన్ తో దాడి చేశారు. దాడిని ఖండించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకురాలు వినీత కోట. ఈ దాడి చేయడానికి ప్రధాన పాత్రధారుడైన వ్యక్తి ఎండి పుత్తూరు కిషోర్ రెడ్డి అంటూ అతని స్వగ్రామానికి వెంకట సుధీర్ రెడ్డి వెళ్లి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలు, ఆగడాలు, ఆడవాళ్లపై దాడులు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగవక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఎండి పుత్తూరులో ఉన్నాం. ఈరోజు మీ చుట్టుపక్కల ఒకసారి దిప్పన్న కెమెరా. ఈరోజు చూస్తే ఇక్కడ క్యాంపెయినింగ్ వచ్చావా లేకుంటే విజయోత్సవానికి వచ్చావా అనే రకంగా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తాత, ప్రతి ఒక్క అవ్వ చిరునవ్వుతోని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని, నిజంగానే మా నాయన ఎక్కడున్నాడు చనిపోయి కానీ ఆయన మాత్రం నెత్తిన పాలు పోసి నిజంగానే పూర్వజన సుకృతం ఆయన కడుపుకుంటాం మేము. ఎందుకంటే ఇంత మంచి చేశాడు. ఒక రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, చెరువులు కావచ్చు, బ్రహ్మాండంగా డెవలప్ చేసిన ఘనత ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది. నేను గర్వంగా ఉన్నా ఈరోజు మా ఫాదర్ అని చెప్పుకోదానికి, మా తండ్రి అని చెప్పుకోదానికి గర్వంగా తలెత్తుకొని చెప్తాడు. అట్లనే ఇక్కడ ఉన్న మా ధనంజయ గారు, నాగరాజన కావచ్చు, ఇట్లా ఎవరైతే ఉన్నారో అందరూ టోటల్గా ఎవరైతే ఇక్కడ మండలంలో నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కష్టం, ఒక ఆనెస్టీ, ఒక శ్రమ పెట్టి ఈరోజు దేవుడు డెవలప్ చేసి అందరిని అప్రిషియేట్ చేస్తున్నా. రేపు మళ్ళా కూడా వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకొక 75 రోజుల్లో గెలిచేది మళ్ళా చంద్రబాబు నాయుడు గారి, రాబోయే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎమ్మెల్యే అయిన వెంటనే బ్రహ్మాండంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తాం. మండల్ వైజ్ మీటింగ్స్ పెడతాం. మండల్ వైజ్ ఏమైతే రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఇల్లు సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, మున్సిపాలిటీ సమస్య కావచ్చు, ఏమైనా సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే వైసీపీ ప్రభుత్వం గురించి 2 మాటలు చెప్పాలి. నిన్న మరి రిషిత నా వైఫ్ మీద మరి ఏవైతే అక్కడ ప్రచారం చేస్తా ఉంటే వైసీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యంగా దూషించడం, మా వెహికల్ని కొట్టడం, నాన్నగారు ఫోటో ఉంటే తనడం, ఈ రకంగా చేస్తే మాత్రం మంచిది కాదు. నేను మధుసూదన్ రెడ్డికి, ఇక్కడ ఉన్న కిషోర్ రెడ్డి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా. ఇంకొక 75 రోజుల తర్వాత మీరు బతకాల కలసం మర్చిపోవద్దండి. నేను మాత్రం మీ ఇంట్లో వాళ్ళ జోలికి రాను. మీరంత క్యారెక్టర్లెస్ ఎదవల్లో మేము కాదు. ఎందుకంటే పవిత్రమ్మ గురించి ఏ రోజు మేము తప్పు మాట్లాడలే, మీ ఇంట్లో మీ భార్య గురించి ఏ రోజు తప్పు మాట్లాడలే, మీ నాయన గురించి తప్పు మాట్లాడలే, ఇంకొక తప్పు మాట్లాడలే. నువ్వు ప్రతిసారి తప్పు చేస్తా ఉండవు మధు. ఈ ఎదవలను వేసుకొని నువ్వు వెనకాల ఈ తాగుబోతు ఎదవలను వేసుకొని ఇది చేస్తా ఉండవు. ఇది మాత్రం కానీ కంటిన్యూ అయ్యి ఇంకొకసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం తాటా తీస్తా. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. డైరెక్ట్గా ఈ కిషోర్ రెడ్డి అని చెప్తున్నా, అరే కిషోర్ జాగ్రత్త, నీకు టైం దగ్గర పడ్డది. 75 రోజుల్లో మాత్రం నువ్వు ఇంకొకసారి ఊళ్ళో కనిపించినా ఎక్కడ కనిపించినా సరే నిన్ను బట్టలిప్పి కొట్టే రోజు వస్తుంది. నేను కాదు, ప్రజలే ఉన్నారు నీకు చెప్పేదానికి. నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ పెళ్ళాం ఉంది. ఏ రోజైనా మాట్లాడామా? నీ గురించి ఏ రోజైనా మాట్లాడినానా? నేను తప్పుగా మాట్లాడినానా? కూర్చొని తాగుపోతేదవా నువ్వు? కూర్చొని వైసీపీ తాగి బయటకు వచ్చి మా భార్య వాళ్ళు క్యాంపెయిన్ చేస్తావంటే మాడతావా? కడప ఫ్యాక్షనిజం శ్రీకాళహస్తిలో అమలు పరుస్తున్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనుచరులందరూ 100 రోజుల తర్వాత మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించారు. కిషోర్ రెడ్డి స్వగ్రామంలో మాట్లాడిన సుధీర్ రెడ్డి, నేను మీ ఊర్లోనే ఇక్కడే ఉన్నాను, నీకు దమ్ము అనేది ఉంటే వచ్చి ఇప్పుడు మా పైన దాడి చేయి, తేల్చుకుందాం. ఆడవాళ్లపై మీ ప్రతాపం మీ నపుంసక తత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేస్తారు. పోలీస్ పహారీల పరిపాలన సాగిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీకి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు. రిషితారెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్న వైసీపీ నాయకులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ప్రజలను కలుస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి అయిన నా ప్రచార రథంపై వైసీపీ రౌడీలు మద్యం సేవించి దాడి చేయడం, అడ్డుకోవడం పిరికిపంద చర్యగా ఉందని అభివర్ణించారు. వైసీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజం, మహిళల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారిగా ఆలోచించండి.
శ్రీకాళహస్తి ప్రజలారా మీ పరిస్థితి ఏంటని అంటూ ఆమె ప్రజలను కోరారు. మామగారు ఫోటో పైన కొట్టి ఆపేసేయండి, కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు. అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా, మేము ఓటు అడగకూడదా, మేము మాకు అంత మాత్రం స్వతంత్రం లేదా తిరిగేదానికి అని నేను అడుగుతున్నాను. అన్న, మీ కూతురు ఊరందూరుకు వచ్చినప్పుడు మేము ఆమెను అంత రెస్పెక్ట్ ఇచ్చాము, ఆమెను ఇంటికి కూర్చోబెట్టాము, ఆమె కాఫీ ఇచ్చి ఆమె మర్యాదగా పంపించాము. ఎక్కడ గొడవ చేయలేదు, ఎక్కడ రచ్చ చేయలేదు. మేము అది ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అది. నేను కాళహస్తి ప్రజలను కూడా ఇదే అడగాలని చూస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము? రేపు మహిళలందరికీ ఎవరు భరోసా ఇస్తారు? మీరు ఎట్లా స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడంతో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను. తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను.